మీరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక పెద్ద పోస్టులో ఉన్నారు అధ్యక్షులుగా. మీరు బీజేపీ పార్టీ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా దీనికి సంబంధించి దీనిలోకి? అసలు మీరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన దీనిలో మంచి పోస్టులో ఉన్నారు, మీరుగా దీనిలోకి వచ్చి ఎస్సీలకు సంబంధించి ఏ స్టాండ్ తీసుకున్నారు, ఏ న్యాయం చేశారు సార్? వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఇది అందరి కలయికలో దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలు కలగలిస్తే ఓ పెద్ద రాజకీయ పార్టీ. ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ఎక్కువ కోట్ల మందితోటి సభ్యత్వాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రపంచాల దేశాల్లో బీజేపీ. ఓకే, నేను బీజేపీలో ప్రధానంగా పనిచేయటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా నా సిద్ధాంతం దేశం నా యొక్క మొదటి ప్రాధాన్యత. ఓకే, దేశం గురించి ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే, ఈవేళ మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గుర్తింపు చెందినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఓకే. సో భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్ర సంగ్రామంలో కానివ్వండి, లేకపోతే భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి విషయాల్లో కానివ్వండి, ప్రపంచ మేధావుల్లో ఒక గొప్ప వ్యక్తిగా వెలుగొందుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ మీరు మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమన్నప్పుడు, అప్పుడు 1947లో తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు వారు న్యాయశాఖ మంత్రిగా ఉండి వారి యొక్క నేతృత్వంలో భారత రాజ్యాంగం రాసి ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి ఎటువంటి గుర్తింపు లేకుండా వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పుడున్నటువంటి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి వారి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిని, అంటే అంబేద్కర్ గారిని ఏ విధంగా కొలమానంగా చూశారనే దానికి ఆ మాట చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించడానికి నెహ్రూ గారి కుటుంబంలో పనిచేసేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రోజున పార్లమెంట్ వెళ్ళకోకుండా అడ్డుకోవటానికి నెహ్రూ గారు ఓడించినటువంటి విధానం. దీన్ని అప్పుడున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కానివ్వండి, జనసంఘ్ కానివ్వండి, మా యొక్క ఏదైతే మూల సిద్ధాంతాలకు కట్టుకున్నటువంటి పార్టీలు వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పార్లమెంట్లో కూర్చోబెట్టాలనేటువంటి నిర్ణయంతో ఆ రోజున మాకున్నటువంటి శాసనమండలి సభ్యులు లేకపోతే శాసనసభ్యుల ద్వారా వారిని రాజ్యసభలోకి పంపించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి. అందుకే నేను భారతీయ జనతా పార్టీలో తగినటువంటి గుర్తింపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చిన, వారిని పార్లమెంట్కి పంపిన తర్వాత నెహ్రూ గారు కానివ్వండి, నెహ్రూ గారి కుమార్తె ఇందిరాగాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ గారు, వీళ్ళందరూ కూడా భారత ప్రధానులుగా పనిచేసినటువంటి కాలంలో వారు భారత ప్రధానమంత్రిగా పనిచేయటమే కాకుండా ఈవేళ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదైతే ఉందో భారతరత్న. ఈ భారతరత్న అనేది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదో పేటెంట్ హక్కు ఉన్నట్టుగా నెహ్రూ గారికి భారతరత్న ఇచ్చారు, ఇందిరాగాంధీ గారికి భారతరత్న ఇచ్చారు, తర్వాత రాజీవ్ గాంధీ గారికి భారతరత్న ఇచ్చారు. కానీ వీరందరికన్నా ముందు నుంచి దేశానికి సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వాళ్ళ అవమానానికి గురి చేసి వారికి ఎటువంటి గుర్తింపుని ఇవ్వకోకుండా వారిని పార్లమెంట్కి రానివ్వకోకుండా ఉన్నటువంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ వారిని ఆ రకంగా పార్లమెంట్లో రాజ్యసభ ద్వారా పంపడం, తర్వాత వారికి కూడా భారతరత్న ఇవ్వాలి అనేది మేము 88 మంది ఎంపీలు ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఆ రోజునటువంటి విపి సింగ్ గారు కాంగ్రెస్ నుంచి విడిపోయి బయటకు వచ్చి వారు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో 88 మంది ఎంపీలు ఉంటే మీరు నా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కమ్మని అడిగితే నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజున వారికి ఇచ్చినటువంటి ఒకే ఒక సమాధానం ఏంటంటే, మేము ప్రభుత్వంలో భాగస్వాములు కాము, మాకున్నది ఒకటి ఏమిటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాన్ని మనం ఈవేళ దాన్ని సవరించి వారికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఏదైతే ఉందో భారతరత్న ఇచ్చి తీరాలి, వారు అన్ని విధాల అర్హులు కాబట్టి వారికి మనం ఉన్నటువంటి విపి సింగ్ గారికి చెప్పడం, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ వారికి భారతరత్న వచ్చేదానికి కృషి చేస్తున్న కారణంగా భారతరత్న రావటం. ఆ తర్వాత క్రమంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క నిలువెత్తు పటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టాం. దాని తర్వాత వారి యొక్క నేతృత్వంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు మన అంబేద్కర్ గారి పేరు మీద
ఏదైతే స్లమ్స్ ఉన్నాయో, మురికి వాళ్ళు ఉన్నాయో, మురికి వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి సమాజంలో పీడిత వర్గాలు ఉన్నటువంటి వారికి వారు జీవన వృత్తిని మెరుగుపరచడానికి, గౌరవప్రదంగా సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా జీవించడానికి కావాల్సిన ఆర్థిక చేయూతనిచ్చినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి వారు ప్రధానమంత్రి కాగానే వారు సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక ఏదైతే వారు పుట్టినటువంటి ప్రాంతం కానివ్వండి, వారు చదువుకున్న ప్రాంతం కానివ్వండి, వారు ఢిల్లీలో రాజకీయం చేసిన ప్రాంతం కానివ్వండి, వారు లండన్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ కానివ్వండి, వారు చనిపోయినటువంటి ప్రాంతం కానివ్వండి, ఈ 5 ప్రాంతాలని కూడా పంచతీర్థాలుగా వాటి పేర్లు పెట్టి వారు లండన్లో ఉన్నప్పుడు ఆ భవనాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి కొనటం, ఇదే విధంగా ఈ 5 ప్రాంతాలని కూడా వేల కోట్ల రూపాయలతోటి ఈవేళ అంబేద్కర్ గారికి సరైనటువంటి గౌరవాన్ని ఇచ్చి ఈవేళ పంచతీర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచతీర్థాలను కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం, ఏర్పాటు చేసినటువంటి భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం అనే విషయాన్ని అందరికీ తెలియజెప్పాలి మనం. ఇది ఒక సామాజిక వర్గానికి లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించి కాదు. అంటే ఇవన్నీ నచ్చి మీరు వచ్చారా? అంబేద్కర్ మీకు ఇన్స్పిరేషన్? మా పార్టీ విధానమే ఇది. సో మా పార్టీ విధానమే. పార్టీ రావడానికి ఇదంతా ప్రధానమైన కారణం దేశం నా మొదటి ప్రాధాన్యత, రెండవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని బట్టి ఇది సరైనటువంటి రాజకీయ వేదిక ఏదైనా ఉంది అంటే కనుక దేశంలో అంబేద్కర్ గారి గురించి ఇవాళ మీరు ఇప్పుడు కూడా అనుకోవచ్చు. రామ్విలాస్ పాస్వాన్ గారి కుటుంబ సభ్యులు వారిని విడిచిపెట్టుకోకుండా, వారు బలాబలాలతో నిర్ణయం లేకోకుండా, అదేవిధంగా రామ్దాస్ అథవాలే గారు వారు నేరుగా ఎక్కడ ప్రత్యక్ష ఎన్నికలు గెలవకపోయినా సరే వారిని కూడా ఇవాళ కేంద్ర మంత్రులుగా, ఈవేళ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి, అదేవిధంగా వెనకబడిన తరగతుల వర్గాల్లో ఉన్నటువంటి, అదేవిధంగా మహిళలు ఉన్నటువంటి, మీ అందరికీ తెలుసు మహిళలకు సంబంధించి గత 70 సంవత్సరాల కాలంగా అందరూ మోసం చేస్తూ ఉంటే ఈవేళ 11 మంది మంత్రులు ఉన్నారు మన ప్రభుత్వంలో. 33 ఏదైతే 33% మహిళలకి ఈవేళ చట్టం చేశాం. ఈ విధంగా అన్ని వర్గాల శ్రేయస్సును కోరి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీలో పనిచేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. సో అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే భారత పౌరులకు ఇచ్చేటువంటి రక్షణ కానివ్వండి, వారికి ఇచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ ప్రధానంగా దళితులను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈవేళ దళితులందరినీ కూడా, ఎస్సీలందరినీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకున్నారు తప్ప మా అందరి ప్రతినిధిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని ఏ రోజు గౌరవించలేదు. అది మనందరికీ తెలుసు. కానీ కొంత బలహీనత ఏంటంటే ఈ యొక్క లేబర్ అంతా నాకున్నారనేటువంటి అహంకారంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కటి తుడిచిపెట్టిపోతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు గట్టిగా బలపడతారని నమ్మకం ఉందా మీకు? ఇంకా బలపడే ఉన్నాము, ఇంకా బలపడతాం. దాంట్లో సమస్య లేదు. థ్యాంక్ యూ. సంతోషం.